వెల్కమ్ టు వైఎస్ఆర్ 9 న్యూస్. వంశీ అక్రమ అరెస్ట్ ను ఖండిస్తూ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు వల్లభనేని వంశీ అరెస్టుపై స్పందించిన వైసీపీ నాయకులు తెలంగాణ నుంచి భారీ కాన్వాయ్లో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అక్రమ అరెస్టు చేసి విజయవాడకి తరలిస్తున్న తరుణంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు మరియు వైసీపీ నేతలతో కలిసి చిల్లకల్లు టోల్గేట్ వద్ద వారిని కలిసి మీడియా ద్వారా తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అక్రమ కేసులో అరెస్ట్ చేసిన పోలీసులు గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో ముందస్తు బెయిల్ పై ఉన్న వంశీ ఇటీవల ఫిర్యాదును కూడా వెనక్కి తీసుకున్న సత్యవర్ధన్, కానీ మళ్లీ వంశీని టార్గెట్ చేసిన కూటమి నేతలు మరో అక్రమ కేసు పెట్టి వేధింపులు. విజయవాడకు అక్రమంగా తరలిస్తున్న పోలీసులు ఇంకెన్నాళ్ళు ఈ కక్షపూరిత రాజకీయాలు సూపర్ 6 అమలు చేసి ప్రజలకు మంచి చేస్తారు. మిమ్మల్ని గెలిపిస్తే మీరు మాత్రం సంవత్సరం అవుతున్న అక్రమ అరెస్టులు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని తెలిపారు. ఎప్పటికైనా సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజా పరిపాలన మీద దృష్టి పెట్టాలని, ఈ అక్రమ అరెస్టులు వైసీపీ కార్యకర్తలను టార్గెట్ చేయడం కూటమి ప్రభుత్వం మానుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చెల్ల వైకుంఠరావు, పట్న పార్టీ అధ్యక్షుడు వట్టం మనోహర్, విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థాన డైరెక్టర్ నంబూరి రవి, శివాజీ నరసింహారావు, ఉప్పెల్లి పెంటయ్య, సంపత్ హుసేన్, రూపన పుల్లయ్య, బుల్లయ్య తదితర నాయకులు తీవ్రంగా ఖండించారు. వల్లభనేని వంశీ మాజీ శాసనసభ్యుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఆయన్ని ఈరోజు ఉదయం మరి ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పి వార్తలు చూడటం జరిగింది. ఈ నేపథ్యంలోనే మేము మరి జగ్గపేట నియోజకవర్గం ఇక్కడ చిల్లకల్లు టోల్గేట్ దగ్గర చూసి మా నాయకుడికి మేము సంఘీభావం తెలపాలి, ఇది అక్రమ అరెస్టును ఖండించాలనే ఉద్దేశంతో స్థానికంగా నాయకులు కొంతమంది రావడం జరిగింది. ఇక్కడ కూడా మరి నాయకుల్ని రానియకుండా పోలీసులు అనేక రకాలుగా నిర్బంధించడం, మరి కార్యకర్తలు ఎవరు కూడా పోగవ్వకుండా ఒక రకమైన భయానక వాతావరణాన్ని సృష్టించడం. అలానే ఇవాళ ఉదయం నుంచి చూస్తే మరి తెల్లవారుజామునే పోలీసులు వెళ్ళి మరి ఏదైతే వంశీ గారిని అక్రమ అరెస్ట్ చేయడం అనేది నిజంగా దురదృష్టకరం. ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలానే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కానీ, లోకేష్ కానీ, ఈ ముగ్గురు కూడా గత 9 నెలలుగా వాళ్ళ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజలకు మంచి చేయాలి, ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకి ఏదైతే ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చారో అవి నెరవేర్చాలనే దాని మీద కొద్దిగా కూడా శ్రద్ధ లేదు ఈ కూటమి ప్రభుత్వానికి. వాళ్ళు చెప్పారు సూపర్ 6 అని, వాటి హామీల గురించి ఎక్కడ మాట్లాడట్లేదు. వాళ్ళు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని టార్గెట్ చేయడం, ఎవరైతే ఎక్కువగా మరి యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరినీ కూడా అక్రమ కేసులు పెట్టాలి, వాళ్ళందరినీ అక్రమంగా నిర్బంధించాలి, వాళ్ళని వేధింపులకు గురి చేయాలి, వాళ్ళని ప్రజల్లో తిరగనీయకుండా చేయాలని ఒక కక్షపూరితంగా గత 9 నెలలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అనేక మంది నాయకుల మీద ఈ 9 నెలల్లో అక్రమ కేసులు బనాయించారు. ఇవాళ మొన్న చూస్తే ఏదైతే గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద కేసు పెట్టిన సత్యజిత్ ఉన్నాడో అతను స్వయంగా వెళ్ళి కోర్టులో నేను ప్రేరేపిత కేసు, ఈ కేసు నాకు సంబంధం లేదు, నేను ఈ కేసుని ఈ విధంగా పెట్టలేదు, నాతో ఆ రోజున ఆ విధంగా పెట్టించారు తెలుగుదేశం పార్టీ వారు అని చెప్పి స్వయంగా అతను మేజిస్ట్రేట్ గారి ముందు చెప్పి మరి అతను కేసు నుంచి విత్డ్రా చేసుకునేసరికి తట్టుకోలేని కూటమి ప్రభుత్వం వాళ్ళు పెద్దలు మొత్తం కూడా కూర్చొని పోలీసు అధికారులను ఉపయోగించుకొని మళ్ళీ అతను ఆ కేసు ఎవరైతే పెట్టాడో అతని దగ్గరే కూర్చొని అతన్ని బెదిరించి నిన్ను కిడ్నాప్ చేశారని చెప్పు, వంశీ గారు నిన్ను కిడ్నాప్ చేశారని చెప్పు, నిన్ను ప్రలోభ పెట్టారని చెప్పు, బెదిరించారని చెప్పు అని చెప్పి అతనితోనే SC ST అట్రాసిటీస్ కేసు, అతనితోనే కిడ్నాప్ కేసు కూడా రెండు కూడా రామవరపేట స్టేషన్లో మళ్ళీ ఫైల్ చేయించి ఇప్పుడు తెల్లవారుజామున పోయి అకస్మాత్తుగా మరి వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేయడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ విధంగా మీరు అరెస్టులు చేసుకుంటూ పోతే తప్పనిసరిగా మీరు తగిన మూల్యం చెల్లించుకోవాలి. మీ ప్రభుత్వానికి గడ్డుకాలం దాపురించింది. మిమ్మల్ని అడుగునా కూడా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అడ్డుకుంటాయి. కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇక్కడితో ఆగిపోదు, పగలు రాత్రి ఉంటుంది. తప్పనిసరిగా ఇప్పటికే సంవత్సర కాలం అయింది మీరు ప్రభుత్వంలోకి వచ్చి, ఇప్పటికైనా మంచి చేయడానికి ప్రయత్నం చేయండి. అలానే పోలీసు అధికారులను కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఏదైతే అధికార పార్టీ వాళ్ళు చెబుతున్నారో అవన్నీ కూడా ఆ తప్పులు మీరు చేసుకుంటా పోతే భవిష్యత్తులో మీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇప్పటికే మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, 7 సముద్రాల అవతలు ఉన్నా కానీ తప్పు చేసిన వాడిని వదలం, తప్పుడు కేసులు పెట్టిన వాటి సంగతి తేలుస్తాం అని చెప్పి ఇప్పటికే హెచ్చరిక చేయడం జరిగింది. మేము చెబుతా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైతే వంశీ గారిని అరెస్ట్ చేశారో ఈ అక్రమ అరెస్టును ఖండిస్తూ
మేము భవిష్యత్తులో ఇట్లాంటి పునరావృతం కాకూడదని చెప్పి అధికార పార్టీకి హెచ్చరిక చేస్తూ ఉన్నాం.